హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, హైబ్రిడ్ అండ్ ఇన్ ఆఫీస్ ఈ రెండు కేటగిరీస్ కి సంబంధించి టూ డిఫరెంట్ పొజిషన్స్ కి సంబంధించిన అప్డేట్ ను ఈ రోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అండ్ డైరెక్ట్ గా ఈ కంపెనీస్ కి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఇందులో ఒక పొజిషన్ హైబ్రిడ్ మోడ్ లో ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ రెండు కేటగిరీస్ లో ఈ వర్క్ అయితే ఉంటుందండి. చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ పొజిషన్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్ గా చెప్తాను. వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ టూ కంపెనీస్ నుంచి ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఏఆన్ కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా కాంటాక్ట్ సెంటర్ రిప్రజెంటేటివ్ పొజిషన్ కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. 0 ఎక్స్పీరియన్స్ నుంచి 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చండి. సో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ని బట్టి సాలరీ ప్యాకేజ్ అయితే డిసైడ్ అవుతుందండి. అండ్ ఈ పొజిషన్ యొక్క వర్కింగ్ స్టైల్ మనకు హైబ్రిడ్ మోడ్ లో ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ రెండు కేటగిరీస్ లో ఈ వర్క్ అయితే ఉంటుందండి. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ గురుగాన్ అండి. రొటేషనల్ షిఫ్ట్స్ ప్రకారం ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ కస్టమర్స్ యొక్క క్వైరీస్ ను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్స్ యొక్క ఇష్యూస్ అండ్ క్వశ్చన్స్ కి సంబంధించి కంపెనీ గైడ్ లైన్స్ ప్రకారం రెజల్యూషన్ అందించడము, డాక్యుమెంట్స్ ను రివ్యూ చేయడము, అప్డేటింగ్ ఇన్ఫర్మేషన్స్ అండ్ ఆల్సో టీమ్ మేనేజర్స్ యొక్క డైలీ యాక్టివిటీస్ లో సపోర్ట్ అందించడము వంటి వాటిపై ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్ గా చూసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీతో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై మంచి నాలెడ్జ్ అండ్ ఎంఎస్ వర్డ్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ పై బేసిక్ నాలెడ్జ్ వంటివి ఈ పొజిషన్ కి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ అండి. అండ్ ఆల్సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఈ కంపెనీ నుంచి చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ సాలరీ విషయానికి వస్తే 2.8 ఎల్పిఏ నుంచి 4.2 ఎల్పిఏ వరకు ఈ పొజిషన్ కి సంబంధించి స్టార్టింగ్ ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ని బట్టి సాలరీ అయితే డిసైడ్ అవుతుందండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఏడిపి కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా ఏఆర్ కలెక్షన్ ప్రాసెస్ అసోసియేట్ పొజిషన్ కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఫస్ట్లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే యాజ్ ఏ అసోసియేట్ గా ఇన్కమింగ్ పేమెంట్స్ కి సంబంధించిన రికార్డ్స్ ను మెయింటైన్ చేయడము, ఇన్వాయిస్ లను ప్రిపేర్ చేయడము అండ్ ఇన్వాయిస్ లను క్లయింట్స్ కి సెండ్ చేయడము, అవుట్ స్టాండింగ్ ఇన్వాయిస్ లకు సంబంధించి క్లయింట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడము అండ్ అలాగే ఫైనాన్స్ లీడర్స్, రిలేషన్షిప్ మేనేజర్స్ అండ్ అకౌంటింగ్ స్టాఫ్స్ తో కొలాబరేట్ అవ్వడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్ గా చూసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అండ్ మెయిన్ స్కిల్స్ వచ్చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ పై బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ మెట్రిక్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ పై నాలెడ్జ్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. రొటేషనల్ షిఫ్ట్స్ ప్రకారం ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ సాలరీ విషయానికి వస్తే 3.2 ఎల్పిఏ నుంచి 5.6 ఎల్పిఏ వరకు స్టార్టింగ్ ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ని బట్టి సాలరీ అయితే డిసైడ్ అవుతుందండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ టూ పొజిషన్స్ కి సంబంధించిన డైరెక్ట్ అప్లై చేసుకునే లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఛానల్లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.